మన ప్రాణమునకు మూలం దేవుడు. మనం జీవించి ఉన్నామన్నా, జీవించి ఉండాలి అన్నా, మనము మన సంతానము ఆయుష్తో ఉండాలి అన్నా అందుకు మూలం దేవుడే. మన పుట్టుకతోనే ఈ లోకంలో మనకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, కుమారుడు, కుమార్తె అనే బంధాలు ఏర్పడతాయి. అయితే మన ప్రాణానికి మూలం దేవుడన్న విషయం మనం గుర్తించకుండా బంధువులు, స్నేహితులు, ఆప్తులు, సన్నిహితులు అని ఎన్నో బంధాలను మన ముందు ఉంచి ఈ బంధాల ముసుగులో దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది అపవాది అయిన సాతాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అని వ్రాయబడి ఉండట చూస్తాము. ఈ లోకంలో తల్లిదండ్రులను ప్రాణంగా ప్రేమించే బిడ్డలు, బంధువులను, స్నేహితులను విపరీతంగా ప్రేమించేవారు, వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు చాలామంది ఉంటారు. మనం ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనకెవరైనా రక్తదానమో అవయవదానమో చేస్తే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము. వారు మనకు పునర్జన్మ ఇచ్చారని వారి పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటాము. మరి నిజానికి దేవుడు మనల్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టి ఈ భూమి మీదకు వచ్చే వరకు, అంటే 9 నెలలు తల్లి గర్భంలో మనకు ప్రాణవాయువును, శరీర అవయవాలను, అందము, ఆరోగ్యము, తెలివిని ఇచ్చి మనం సంతోషం, సమాధానంతో బ్రతకాలని కోరుకుంటూ ఉంటాడు. మరి అలాంటి దేవుని పట్ల ఇంకెంత కృతజ్ఞత కలిగి జీవించాలి? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో చూస్తే దావీదు భక్తుడు తన జననం గూర్చి ఈ విధంగా పలుకుతున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగయుండలేదు. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయను అని దేవునికి కృతజ్ఞత కలిగి ఈ మాటలన్నీ పలుకుతున్నాడు దావీదు భక్తుడు. మరి మనం దేవుని కోసం ఏమైనా చేస్తున్నామా? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఒకవేళ ఏదైనా చేసినా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందాలనే తపనతో తప్ప నిజంగా దేవుణ్ణి ప్రేమించి మనం చేయం కదా. ఎప్పుడైతే మనము మన ప్రాణములకు మూలమైన దేవుని కోసం మేమేదైనా చేస్తాము, దేవుడు మాకేమీ చేయకపోయినా పర్వాలేదు అనేంతగా ఆయన్ని ప్రేమించగలిగితే ఎంత ఉన్నతంగా మనం దీవించబడతామో తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని వ్రాయబడి ఉండట చూస్తాము. దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. మన తల్లిదండ్రులు మరచినా మనలను మరువని విడువని గొప్ప దేవుడాయన. మన జీవమునకు మూలమైన దేవునికి కృతజ్ఞత కలిగి జీవిద్దామా? ప్రార్థన. ప్రియమైన నా పరలోక తండ్రి, మా ప్రాణములకు నీవే మూలమై ఉన్నావని గ్రహించలేని మా అజ్ఞానమును క్షమించండి. ఈ లోకానుసారమైన బంధాలకు బానిసలమై నిన్ను నిర్లక్ష్యపరిచే మా జీవితాలను నిన్నే ప్రేమించి హత్తుకొని కృతజ్ఞత కలిగి జీవిస్తూ నిన్ను హత్తుకొని జీవించే కృపను నాకు మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.